మండలం గార్పాడు విలేజ్ అమ్మ. సర్వే నెంబర్ విస్తీర్ణం 209లో 1042 సెంట్లు విస్తీర్ణం ఉందమ్మా. దాన్ని 44 సెంట్లు తొలగించేసి వేరే వాళ్ళు ఆన్లైన్ చేయించుకున్నారు. కంగనాల జడ్పీటీసీ స్వర్ణకుమారి భర్త కంగనాల శివాజీ, జడ్పీటీసీ మెంబర్ అయిన భర్త కంగనాల శివాజీ ఆ నంబర్ తొలగించేసి మాకు ఎక్కడో 4 ఎకరాల అవతల 44 సెంట్లు ఇన్వైట్ చేశాడు. అది పోయిన ఎంఆర్ఓ ఎస్వి రిటైర్డ్ తహసీల్దారు విఆర్ఓ బోసుబాబు, సర్వేర్ భాగ్యలక్ష్మి వాళ్ళందరూ కలిసి రికార్డు తారుమారు చేసి ఎక్కించారు. అందుకు కావాల్సిన ప్రూఫ్స్ కూడా ఇవ్వండి. సర్వే నెంబర్ విస్తీర్ణం 209 1042 సెంట్లు విస్తీర్ణం ఉందమ్మా. అది నాకు తెలిసి దగ్గర మేమైతే డబ్బులు చాలా ఖర్చు పెట్టాం దీనికి. దాదాపు ఇప్పుడు 50 లక్షలు 60 లక్షల వరకు ఉండే అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు భూముల ధరలు పెరిగింది కాబట్టి ఇట్లా ప్రజాప్రతినిధులు కలుస్తున్నాగా అర్జీలు ఇస్తున్నా కూడా ఎవరు ఈ సమస్య పరిష్కారం చేయట్లేదమ్మా. కోర్టుకి వేసినా కోర్టుకు రావట్లేదు, సత్తెనపల్లి కోర్టుకి వేసినా అక్కడ రావట్లేదు. మొన్న అక్కడికి వెళ్ళిన ఎంఆర్ఓ గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు తర్వాత ఆయన సాంబశివరావు గారు వచ్చారు. ఆయన వెళ్ళి మీరు కోర్టుకి వేసుకోమంటే అక్కడ కోర్టుకి వెళ్ళాం. ఈ సమస్య దాదాపు 6 సంవత్సరాల నుంచి 2017 నుంచి అమ్మ చాలా ఇబ్బంది పడుతున్నాం. మా నాన్నగారు రాపర్లు ఉన్నారు కదా, ఆయనమ్మ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా ముత్తాతమ్మ పేరుతో 1942లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయమ్మ, తాతల ఆస్తి. దాన్ని కంగనాల శివాజీ తీసుకున్నారు. అంటే వాళ్ళు అట్లా కావాలని చేయించడం ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు, కానీ వాడు చేసిన తప్పు. వాళ్ళు ఎవరో ఒకటి మా చిన్న ఆయన మనోడే మళ్ళీ జడ్పీటీసీ మెంబర్ మళ్ళీ అందుట్లో ప్రజాప్రతినిధి ఇట్లా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాం. మా అమ్మగారు కలిసామమ్మా, కలిస్తే తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు, చేయలేదు. మాకు ఇక్కడ విఆర్ఓ ఉన్న విజయలక్ష్మి తర్వాత విలేజ్ సర్వేర్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. మా అమ్మగారు కూడా బావిలో పడి చనిపోయిందమ్మా. అందుకు కావాల్సి 2000 ఫోటో కూడా చనిపోయింది. మానసిక శోభకు గురి చనిపోయిందమ్మా. నేను చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఎక్కడో ఉంటాం. ఈ జిరాక్సులకి మొత్తం కోర్టులకు కానీ దాదాపు 15 లక్షల దాకా ఖర్చు పెట్టాను నేను. గతంలో ఎందుకు ఏం చేయలేకపోయారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ అధికార అనుకూలంగా అధికారులకు లంచాలు ఇచ్చి వాళ్ళు ఇష్టం చేసి వెళ్ళారు. ఇప్పుడు సాల్వ్ అవుతుందని వచ్చామమ్మా. మాకు ఇక్కడ ప్రజాదరణ నిర్వహిస్తున్నారని వేరే వాళ్ళు చెప్పారు, వచ్చేసామమ్మా. సాల్వ్ అవుద్దని ఎమ్మెల్యే నమ్మకంతో వచ్చామమ్మా. ఇగో మా నాన్నగారు రాపర్ల ఉల్లారా గారు, మా అమ్మగారు బావిలో పడి చనిపోయింది. ఎందుకంటే చిన్నత్తయ్య మనోడు ఇటు చేశాడు. మేము చాలా క్షోభకు గురి అయ్యి అది మైండ్ అప్సెట్ అయ్యి 8/12/2021లో బావిలో పడి చనిపోయిందాం. మరి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అసలు కనీసం ఇంత చేస్తున్నా కూడా వాళ్ళకి కనీసం అదేమంటే వాళ్ళ కొలతలు ఎక్కడుంది? కొలతలు ఎక్కడి నుంచి వస్తాయండి? కొలతలు విస్తీర్ణం లేకుండా కొలతలు వస్తా? విస్తీర్ణం లేదు, డాక్యుమెంట్ లేదు, దానికి మాత్రం నంబర్ కావాలి. ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని. కేసు పెట్టారా పోలీస్ స్టేషన్కి? ఊళ్ళో వాళ్ళు ఏమన్నారంటే కేసులు పెట్టొద్దు, ఏమంటే సమస్య పరిష్కారం చేద్దామని చెప్పారు. అందుకని వచ్చాం.